కేంద్ర ప్రభుత్వం కొన్ని కుట్రలు చేస్తూ ఉంది మావోయిస్ట్ పార్టీ పైన. అదేవిధంగా ఇటు మావోయిస్టులు కూడా ఈ కుట్రలకు బలవుతా ఉన్నారు. అదేవిధంగా ఒక విచ్ఛిన్నం దిశగా మావోయిస్ట్ పార్టీ కనబడతా ఉంది. చాలా మంది ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆశ లాంటి వాళ్ళు ఆల్రెడీ లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇటు మావోయిస్ట్ పార్టీ చీలిక అని కాదు కానీ అసలు సంక్షోభం దిశగా పోతా ఉంది. పోలీసుల అదుపులో దేవ్జీ, మరో 50 మంది మావోయిస్టుల అరెస్టు, వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలి. బూటకపు ఎన్కౌంటర్లు నిరసనగా 30న బంద్కు పిలుపు, వికల్ప పేరిట మావోయిస్టుల లేఖ అంటూ చూస్తా ఉన్నాం. సో నిజంగా ఇది ఒక ఇంపార్టెంట్ అంశమే. ఎందుకంటే గతంలో నుంచి కూడా దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ఎవరైతే ఈ మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎవరైతే ఉన్నారో ఆయనే పోలీసుల అదుపులో ఉన్నాడు అని చెప్పేసి ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో దానికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ, మరి అఫీషియల్ అన్అఫీషియల్ తెలియదు కానీ ఒక లేఖ అయితే రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరో 50 మంది మావోయిస్టుల అరెస్టు, వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలి. బూటకపు ఎన్కౌంటర్ నిరసనగా 30న బంద్కు పిలుపు, వికల్ప పేరిట మావోయిస్టుల లేఖ అంటూ చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా భావిస్తున్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసులు అదుపులో ఉన్నారా? ఆయనతో పాటు మరో 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారా? దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరిట విడుదలైనటువంటి మావోయిస్టుల లేఖ ఈ విషయాన్నే ప్రస్తావించింది. ఈ నెల 18, 19 తేదీలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు బూటకప్ ఎన్కౌంటర్లని, ఈ 2 ఘటనలలో హిడ్మా ఆయన భాగస్వామి రాజసహా 13 మంది మావోయిస్టులను చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆ లేఖలో ఆరోపించారు. 18, 19 తేదీలో జరిగినటువంటి ఫేక్ ఎన్కౌంటర్ నిరసనగా ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతాల్లో ఈ నెల 30న బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ లేఖలో దేవ్జీని మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పేర్కొనలేదు. కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా తిప్పిరి తిరుపతి ప్రస్తావించారు. పలు మీడియా రిపోర్ట్ల ఆధారంగా దేవ్జీ సహా మరో 50 మంది మావోయిస్టులను వేర్వేరు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తమకు తెలిసిందని ఈ లేఖలో వివరించారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఈ లేఖను నిజంగానే వికల్ప విడుదల చేశారా లేక ఎవరైనా సృష్టించారా అనేది తెలియరాలేదు అంటూ చూస్తాను. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కొన్ని కుట్రలు చేస్తూ ఉంది మావోయిస్ట్ పార్టీ పైన. అదేవిధంగా ఇటు మావోయిస్టులు కూడా ఈ కుట్రలకు బలవుతా ఉన్నారు. అదేవిధంగా ఒక విచ్ఛిన్నం దిశగా మావోయిస్ట్ పార్టీ కనబడతా ఉంది. చాలా మంది ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆశ లాంటి వాళ్ళు ఆల్రెడీ లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇటు మావోయిస్ట్ పార్టీ చీలిక అని కాదు కానీ అసలు సంక్షోభం దిశగా పోతా ఉంది. సో ఇక్కడ తిప్పి తిరుపతి లాంటి వాళ్ళు ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కడో సమాచారం లేదు. దానిపైన కొన్ని లేఖలు విడుదలవుతున్నాయి. ఆ లేఖలు నిజమైన లేఖలా, మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన లేఖలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లేఖలా, ఇదంతా ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయితే ఉంది. మొత్తానికైతే దేవ్జీ చుట్టే కొంత రాజకీయం నడుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దేవ్జీని అంతమొందిస్తే మావోయిస్ట్ పార్టీని కంప్లీట్గా కొలాప్స్ చేయొచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. సో ఆ దిశగా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు జరగడం నిజంగా దుర్మార్గం. మేము గతంలో నుంచి కూడా చెప్తున్నాం. ఈరోజు కసబ్కు ఒక న్యాయం, హిడ్మాకు ఒక న్యాయమా? రెండోది, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నిర్మించడానికి, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ఆపరేషన్ సింధూర్ పేరిట చేసి సీజ్ ఫైర్ అనగానే ఇమ్మీడియట్గా భారతదేశం కూడా సీజ్ ఫైర్ అన్నది. చైనాకు సంబంధించినటువంటి ఒక అంశం సంబంధించి మన మేజర్ చంపిస్తే అప్పుడు యుద్ధ వాతావరణం పరిస్థితులు ఉంటే అప్పుడు చైనా సీజ్ ఫైర్ అనగానే భారతదేశం సీజ్ ఫైర్ అన్నది. ఇది ఎవరు? పొరుగు దేశాలు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి విషయం. ఈ దేశంలో ఉండి పీడిత తాడిత ప్రజల పక్షాల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు సీజ్ ఫైర్ అంటే కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించలేదంటే అటు పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద ప్రేమ ఉంటుంది, పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటుంది మోడీకి, అటు చైనా శక్తుల మీద ప్రేమ ఉంటుంది మోడీకి, అమిత్ షాకి. కానీ ఈ దేశ మూలవాసులైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకుల మీద మాత్రం ప్రేమ ఉండదు అనేది చాలా స్పష్టంగా మేము గతంలో కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం.